ప్రభావమును చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అక్క. ఇదివరకు మరి ఆరాధనలో మరి చక్కగా నడిపించిన విధానం బట్టి ప్రభు సన్నిధిలో మనందరం కూడా ప్రభు యొక్క నామాన్ని మహింపరుచుంటున్నాం. మరి ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కృపను బట్టి యొక్క సాయంకాల సమయంలో వాక్యం వినుట కొరకు మన హృదయాల్ని మనము సిద్ధపరచుకుందాం. మరి తెలియజేసిన రీతిగా మరొకసారి మన మధ్యలోనికి యానీ మేడం గారు మన మధ్యలోకి వచ్చి వాక్యం పంచుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. గడిచినటువంటి దినాల్లో మనము మరి మేడం గారు తెలియజేసినటువంటి యొక్క మెసేజ్ ద్వారా ఆత్మీయంగా బలపరచబడి ఉంటున్నాం. మరి ఈ దినమును కూడా వారు చక్కగా అనేక విషయాలు మనతో మాట్లాడడానికి మన ముందుకు వచ్చి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. మరి ఎంతగానో మిషనరీ పరిచర్య చేస్తూ అనేక రాష్ట్రాల్లో పరిచర్య చేస్తూ ప్రభు సన్నిధిలో ఇంకను కూడా మరి దేవుని యొక్క పని అంటే ఎంత ఆసక్తి అంటే మరి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనందరం కూడా యవనస్తులము. వారు ప్రభు సన్నిధిలో ఎంతగా వారి యొక్క జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని పరిచర్య చేశారో మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. సో ముందున్న సమయాన్ని మరి యానీ మేడం గారికి అప్పచెప్తుంటున్నాను. మరి అదే రీతిగా ట్రాన్స్లేట్ చేయడానికి పాస్టర్ అక్క స్వర్ణక్క గారు మన మధ్యలో ఉంటున్నారు. అక్కగారు తర్జుమా చేస్తారు. అందరూ కూడా మరి బుక్ పెన్ పెట్టుకొని సో చెప్తున్నటువంటి ప్రతి విషయం కూడా మరి నోట్ చేసుకొని మరి ఆత్మీయంగా ఎదగాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ముందున్న సమయాన్ని మరి యానీ మేడం గారికి అప్పచెప్తుంటున్నాను. Thank you. Praise the Lord. One more time, I want to say thank you for each one of you gathering this evening time. Madam, can you on your video or you want to say less? I want to, okay, I can. Okay. Only I am in the video now, so I thought I also will go. Really, it is a privilege for me to again come this Friday and see. I can't see you all, but I can see all the names. But I pray for you all and let God speak to us as we gather together. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క శుక్రవారం దినాన మరొకసారి మీ అందరితో కలిసి ఈ రీతిగా దేవుని పంచుకునే వాక్యాన్ని పంచుకునేటటువంటి అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు దేవుని మహిమపరుస్తున్నాను. మరి ఈ వీడియోలో మరి నేను మాత్రమే కనిపిస్తున్నాను. మీరు మీ అందరి జస్ట్ నేమ్స్ మాత్రమే చూడగలుగుతున్నాను. అయినప్పటికీ కూడా మీ అందరి పేర్లను చూస్తూ నేను మరి మీ కొరకు నేను ప్రార్థించడం జరుగుతుంది. ఈ సమయంలో దేవుని వాక్యం నుండి మనం వినబోతున్నాం. And I am very glad you all are very youth and gathering like this. It is a privilege for us, gather in presence of God and give thanks and worshiping. Very good worship we have now. You really want to praise God. మరి నేను దేవుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. ఎందుకంటే ఇంత చక్కటి యవన బిడ్డలు మరి ఈ సమయంలో ఇలాంటి యవన వయసులో కూడా మీరు అందరూ దేవుని పట్ల మీకు కలిగి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఎంతో శ్రద్ధ భక్తితో దేవుని సన్నిధానంలో స్తుతించడం, ఆరాధించడం, ఈ సమయంలో ఎంతగానో మనం ఆ దేవుని ఆరాధించి మరి మా హృదయాలు ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాయి. I am happy Swarna was leading worship and I know some of the songs learned earlier, but now I forgot everything. But praise God for good worship that we had together. మనందరం కూడా మరి ఈ రీతిగా కలిసి దేవుని స్తుతించడం అనేది ఎంతో ఆశీర్వాదకరం అండి. మరి గత కాలంలో ఆరాధన పాటలు కూడా నాకు కొన్ని వచ్చు. అయినప్పటికీ చాలా సంవత్సరాలు గడిచింది, నేను మర్చిపోయాను. ఆయన మరి సహోదరి స్వర్ణ మరి ఈ రోజు ఆరాధన చేయడం మరి అందరం కలిసి ఈ రీతిగా స్తుతించడం నేను ఎంతగానో దేవునిలో సంతోషించాను. God has called us in different way in different times. ప్రభు మనందరినీ కూడా మరి ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క విధానంలో ఆయన పిలిచి ఉన్నారు. Today I want to share about God's call. Consider your call. ఈ రోజు నేను మరి దేవుని యొక్క పిలుపును గురించి, నీ పిలుపు ఏంటో నువ్వు గ్రహించాలి ఆ యొక్క అంశం గురించి మాట్లాడబోతున్నానండి. I told my testimony. I shortly share first day. I was 12 years old, I come to know the Christ, and when I was 16 years old, I left my home to do the ministry.
చూడండి మరి మొట్టమొదటి వారంన నేను నా సాక్ష్యాలు కొంచెం మీతో క్లుప్తంగా పంచుకొని ఉన్నాను. మరి 12 సంవత్సరాల వయసులో నేను ప్రభుని ఎరిగినటువంటి దానను. అదే రీతిగా 16 సంవత్సరంలో నేను నా ఇంటి నుండి బయటకు వెళ్ళి మరి దేవుని యొక్క పరిచర్యలో నేను ఎంతగానో వాడబడ్డానండి. You may think, oh, I know everything, but I don't know anything. First time I'm leaving from home, I was very scared. I don't know how to share. I was frightened to see the people when I'm going outreaches. మరి ఈ సమయంలో అయితే మరి ఇప్పుడు కొంచెం మీరు ఎరిగి ఉంటున్నారు. కానీ నా కాలంలో అయితే ఆ దినాలలో మరి నాకు ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పుడు ఏమీ తెలియదండి. మరి నూతనంగా మొట్టమొదటిసారిగా అలా బయటకు వెళ్ళడం, మరి ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా నడుచుకోవాలో అన్ని విషయాల్లో కూడా మరి నాకు ఏమి తెలియని పరిస్థితుల్లో నేను సేవ పరిచయను ప్రారంభించిన ఆ దినాలు. God called every believer. దేవుడు ప్రతి విశ్వాసిని కూడా దేవుడు పిలిచాడండి. You each one of them accidentally did not come like this way. When we were in mother's womb, God chosen us. చూడండి మనం ఏదో మరి అనుకోని స్థితిలో మనము ఇక్కడ లేమండి. అనుకోకుండా అనివార్యంగా ఎవరు కూడా లేము. కానీ దేవుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క జగత్తు ఉత్పత్తి మొదలుకొని ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన సంకల్పం చేత మనం పిలుచుకున్నాడు. ఆయన మనం పిలిచాడండి. Each one of us, God has given a different talent, and each one of you have God brought you in different ways. చూడండి ప్రతి ఒక్కరికి మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా దేవుడు తలాంతులను అనుగ్రహించాడు. అందరినీ ఒక్కొక్క రీతిగా ఆయన వాడుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పిలుపు కలిగి ఉన్నారండి. God has called us from the foundation of the world. దేవుడు మనను మరి ఇక లోకం యొక్క పునాదుల నుండి మునుపే మనం పిలుచుకున్నాడండి. I already told that different people called by different ways. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్క రీతిగా ప్రభు చేత మనం పిలువబడ్డారు. Some of you maybe you born and brought up in a Christian family. మీరు కొంతమంది మరి ప్రారంభండే మీ యొక్క పుట్టుక నుండే మీరు క్రైస్తవులే ఉండొచ్చు. క్రైస్తవ కుటుంబంలో మీరు జన్మించి ఉండొచ్చు. And you will hear every day the word of God from the church. Pastor will be preaching and you know something about the Lord. మరి మీకు ప్రతిసారి దేవుని మందిరానికి వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా వాక్యాలు మరి మీ సేవకుల ద్వారా వాక్యాలు వినడం ద్వారా మరి అనేకమైన విషయాలు మీరు తెలుసుకుని ఉండొచ్చు. But some of them went through lot of struggles and problems and they cannot afford and they were struggling. Maybe that time they came to know the Christ personally. మరి కొందరిని చూసినట్లయితే మరి క్రైస్తవులుగా వారు పుట్టరండి. మరి బయట అన్యులుగా పుట్టడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఎంతగా క్రీస్తును తెలుసుకోవడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు కూడా వారు వెళ్ళడం జరుగుతుంది. దేవుని తెలుసుకోవడం జరుగుతుందండి. And some of them may be sickness. Some sickness has affected in our life and maybe that's why we could not do anything. You went, somebody maybe share the testimony and you maybe know the Christ personally. మరి కొంతమంది జీవితంలో చూసినట్లయితే కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారు. ఆ యొక్క బలహీనతలో ఎవరు కూడా స్వస్థపరిచినటువంటి స్థితి. అలాంటి స్థితిలో మరి ఎవరైనా ఒకరు సువార్త ప్రకటించడం ద్వారా ఆ యొక్క దేవుని వారి ప్రేమ తెలియజేయడం ద్వారా మరి దేవుని ప్రేమ తెలుసుకొని ఆ రీతిగా ప్రభును అంగీకరించిన వారు కొద్దిమంది ఉంటారండి. Anyway, whatever way you came to know, that only God knows. But one thing I can say, Romans 8:28 is saying, all things work together for good. చూడండి మరి మీరు అనేక రీతులుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతులుగా మరి ప్రభు చేత మరి పిలువబడి ఉన్నారు. అంతేకాకుండా ప్రభు అంగీకరించి ఉన్నారు. మీ పరిస్థితుల్లో ప్రభు తెలుసుకున్నాను. అయినప్పటికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఏ రీతిగా మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ మరి రోమా 8:28 ప్రకారము సమస్తము కూడా మేలు కొరకే సమస్తము మనకు సమకూడి జరుగుతున్నాయండి. I am glad some of them are really hearing what I am saying and really you are listening. That's why I am very glad to share again and again about love of God. చూడండి మరి అంతేకాకుండా నేను చాలా మరి సంతోషిస్తున్నటువంటి విషయం ఏంటంటే మరి నేను చెప్తున్నటువంటి వాక్యం మీలో చాలా మంది చాలా శ్రద్ధగా వింటున్నారు. ప్రతి మాటను కూడా మీరు రాసుకొని చాలా శ్రద్ధగా వింటున్నారు. అందుకే నాకు మరలా మీకు మీ టీంకి వాక్యం చెప్పడానికి నేను ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నాను, సంతోషిస్తున్నాను కూడా. One more time I want to say thank you for giving this opportunity. Now we will look some of the people
how God called them. We can see some of the in Old Testament and New Testament, some of the people, how God called them. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కూడా మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి దినాన మరి దేవుడు తన భక్తులను తన బిడ్డలను ఏ రీతిగా మరి ఆయన పిలుచుకున్నాడు. మరి పాత నిబంధన గ్రంథం నుండి మరి కొద్ది మందిని కృత నిబంధన గ్రంథంలో నుండి మరి కొందరు వ్యక్తులను మరి మీకు ఈ రోజు చూపించాలని ఆశపడుతూ ఉంటున్నాను. First one we can see in Hebrews 11:8-9. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతామండి. యేసుక్రీస్తు చదవచ్చాక యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు. నానా విధములైన అన్య బోధల చేత రిప్పబడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారులు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. Okay, thank you for reading. Here we can see, ఇక్కడ మనం చూడొచ్చండి, go in spite of insufficient details. No details. Just God called Abraham's life. Go, no sufficient details. Just God is saying to go where I am saying. చూడండి అక్కడ మరి ఎక్కడికి వెళ్ళాలో ఎలాంటి ప్రదేశానికి వెళ్ళాలో ఏమి చెప్పకుండా ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకుండా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు వెళ్ళమని చెప్పినప్పుడు Abraham was not knowing where to go. అబ్రహాంకి ఎక్కడ వెళ్ళాలో తెలియదండి. But God has said, you leave this place, your own place, and go where I am saying. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నీ ప్రదేశాన్ని, నీ ఇంటి వారిని, నీ యొక్క స్వాస్థ్యం, నీ ఇంటిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళమంటున్నానో, ఎక్కడికి పంపిస్తానో అక్కడికి వెళ్ళమని చెప్తూ ఉంటున్నాడు. And we all know that he was the father of all nations. మనందరికీ కూడా బాగా తెలుసు అబ్రహాము గారు మరి దేశానికి మరి ఆయన తండ్రిగా ఉంటున్నాడు. And also he was the father of all who believes. అంతేకాకుండా ఆయన అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. And we know that he was a rich person. బాగా తెలుసండి అబ్రహాం గారు చాలా ధనవంతుడు. And he was worship idols. అంతేకాకుండా ఆయన విగ్రహాలను పూజించేటటువంటి వ్యక్తి. But God chosen Abraham, and God was having in his mind that I have to take care of Abraham and I have to call him. అయితే మరి ఆ దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. ఆయన నేను పిలిచాను కాబట్టి ఆయన విషయంలో నేనే శ్రద్ధ వహించాలి అని దేవుడు అనుకున్నాడు. And that we can see in Genesis 12:1. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడవచ్చండి. ఆదికాండం 12:1. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయు. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదవు, నిన్ను దూషించు వారిని శపించెదవు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏళ్ల వాడై ఈడుగలవాడు. Okay, that's enough. Here we can see the Lord is saying, go
from your country and leave everything, and where I am staying, you go there. చూడండి ఇక్కడ మరి దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. But if he goes that way, I will make you a great nation. అలా వెళ్ళినట్లయితే నిన్ను గొప్ప జనముగా నేను చేసేదను, I will bless you. నిన్ను ఆశీర్వదిస్తాను, I will make your name great, నీ పేరు నేను గొప్ప చేస్తాను, and you will be blessing others also. అంతేకాకుండా నీవు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. And third verse we can see, I will bless you, who bless you, and whoever curse you, I will curse, and all people on earth will be blessed through you. మూడో వచనంలో చూసినట్లయితే నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను ద్వేషించు వారిని నేను శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాడు. No other details, just God is saying that no details, nothing, you go and I will make you a nation. ఇంకే వివరములు కూడా అక్కడ లేవండి, ఏ వివరములు కూడా దేవుడు ఇవ్వట్లేదు. కేవలము నీవు వెళ్ళు, నేను ఈ రీతిగా నీ యొక్క దేశం, నీ యొక్క సంతానము, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. But one thing we can see that Abraham was having a great faith in God. మనం చూసినట్లయితే మరి అబ్రహాము గారికి మరి దేవుని యందు చాలా అతీతమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడండి. If we think ourselves, గురించి మనం ఆలోచిస్తాం. God is saying tomorrow you leave your home and your father and mother and whatever it is and go and no particular place. What you will say in our mind? ఒకవేళ మరి దేవుడు మనతో మాట్లాడి మరి రేపటి దినాన నీవు మరి ఈ యొక్క ప్రదేశ్ ఇంటిని తల్లిదండ్రులు వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో మరి అది చెప్పాడు అనుకోండి. ఒకవేళ ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు, కానీ కేవలం వెళ్ళిపోమని చెప్పినట్లయితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? We will be in trouble and we don't know what to do. We will go and say to everybody, oh, God has talked like this me, I don't know where to go, and we are in a confusion. చూడండి, మనం ఎంతో ఆందోళన చెందుతామండి. అలా ఒకవేళ దేవుడు చెప్తే అందరికి వెళ్ళి చెప్తాము, దేవుడు నాకు ఇలా చెప్పాడు, వెళ్ళమని చెప్పాడు, మరి ఎక్కడికి వెళ్ళాలో నాకు సరిగా తెలియదు, ఏం చేయాలో అని ఆందోళన చెందుతూ ఉంటామండి మనం. Nowadays very difficult to go there. We will say, Lord, here only I will do the work. I don't want to go anywhere. I want to do the job in my own place. ఈ రోజుల్లో అయితే చాలా కష్టం అండి. ఒకవేళ దేవుడు ఈ రోజులలో వెళ్ళమని చెప్తే లేదేవా, నాకు ఈ ప్రదేశంలో అలవాటు అయిపోయింది, ఇక్కడే నేను జాబ్ చేస్తాను, ఇక ఇది తప్ప ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఈ దినాల్లో మనం ఉంటున్నామండి. But one thing was, he was trustworthy to God. అది ఒకటి మనం చూడవచ్చండి, అబ్రహాం మాత్రము చాలా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. And God's call is a clear call. Abraham addressed that personally. మరి దేవుడి యొక్క పిలుపు ఎంత చక్కగా ఉందంటే మరి చక్కగా పేరు పెట్టి ఆయన వ్యక్తిగతంగా అబ్రహాము అని పిలిచి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. And one thing you can see, although he went without knowing where to go, but God helped him wherever he went. God blessed him, and whatever the promise that God has given to Abraham, he got it. చూడండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పటికీ కూడా మరి విశ్వాసంతో ఆయన వెళ్ళడం ప్రారంభించినప్పుడు అబ్రహాము ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూనే వస్తున్నాడు. ఆయన ఎక్కడ కూడా ఆయన చేయి వదిలిపెట్టలేదు. అన్ని పరిస్థితుల్లో ఆయన దీవిస్తూ ఆయన వాగ్దానాలు నెరవేరుస్తూ ఉన్నాడండి. And wherever he went, God's guidance was with him, and he was really helping both of them, husband and wife, whenever they go, protected from all the enemies, and he was taking care of him. మరి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు వారికి గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు, వారికి తోడుగా ఉన్నాడు. అంతేకాకుండా అబ్రహాము శారాలకు ఇద్దరు భార్య భర్తలు కూడా దేవుడు వారి యొక్క ఎంతో మరి శత్రువుల నుండి కూడా ఎలాంటి సమస్య రాకుండా వారికి క్షేమమును భద్రతను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. So God called Abraham insufficient, means incomplete. He did not say the particular place, but he followed, and God blessed him. మరి అబ్రహాము జీవితంలో చూసినట్లయితే మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి అబ్రహాము అలాంటి స్థితిలో కూడా మరి దేవుని వెంబడించడానికి ఇష్టపడ్డాడండి.
So Abraham's life, we saw that he obeyed God, he was having full faith that God will take care of him, so he followed Christ. మరి అబ్రహాము జీవితంలో చూస్తున్నట్లయితే తాను దేవునికి లోబడ్డాడండి. దేవునికి లోబడడం ద్వారా తన జీవితంలో మరి ఆశీర్వాదాలను పొందుకోవడానికి తాను దేవునికి సమర్పించుకున్నాడు. Second person we can see రెండో వ్యక్తిని మనం చూద్దామండి. about Moses. మోషే గారి గురించి మనము చూద్దాం. That God is saying, go in spite of lack of talents. Moses was not having much talents. మోషే గారికి మరి అంతగా అక్కడ తలాంతులు ఏమీ లేవండి. And we can see in Exodus 4:10-12. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాం. 4, 9 and 10. అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని యెహోవా చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మగవానికి ఇక ఎవరైనా ఇచ్చారు తెలుగు రాట్లేదు. ఓకే, నేను 10 చదువుతున్నాను. అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గల వాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము. Verse 13 also you can read. But Moses said, pardon your servant, Lord. Please send me someone else. అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాణినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి దేవునికు Thanks. Here we can see no sufficient. He is saying some that he is not having any talents. చూడండి, ఇక్కడ చూసినట్లయితే కొన్ని తనకున్నటువంటి బలహీనతలను మోషే తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Saying, I am slow in speech. మరి నేను మాట మాంద్యము కలిగినటువంటి, నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడిని సరిగా మాట్లాడలేను. And when God is calling Moses, he is saying a lot of excuse to God. దేవుడు మోషే గారిని పిలిచినప్పుడు అనేకమైనటువంటి నెపములు, సాకులు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Then very clearly God is said, who made human beings, who made tongue, eyes, all our God made. చూడండి, ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. అయితే నువ్వు అలా చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే మరి గుడ్డి వారిని కానీ, మరి చెవిటి వారిని, గుడ్డి వారిని ఎవరు పుట్టించారు? నేనే కదా అని ప్రభు అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. And if you read in 15, God is saying, I will help you. In everything will teach you what to do, and I will be with you, and He will teach what to do. That's all you have to do. That's why God is encouraging Moses. మరి 15వ వచనంలో చూసినట్లయితే మరి మోషే గారిని దేవుడు ఎంతగానో మరి ప్రోత్సాహపరుస్తున్నాడు. ఇదిగో మరి నీకు మాట్లాడడం రాదు అంటున్నావు కదా, నేను నీ నోటికి నేను తోడుగా ఉంటాను అని సెలవిస్తున్నాడు. ఇదిగో అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని నీకు బోధించదను, సమస్తం కూడా నేను తెలియజేస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు మోషేను మరి ప్రోత్సహిస్తున్నట్టుగా చూస్తున్నా. And we can see one thing from where God called Moses. ఇంకో విషయం మనం చూడొచ్చు, ఎక్కడ నుండి దేవుడు మోషేను పిలిచాడు. When Moses was, that we can see in 3 verse 1. Exodus 3 verse 1. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. Second one also. రెండవ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ
ఆ పొద మండుచుంటేను గాని పొద కాలిపోలేదు. Very clearly God is speaking to Moses here. చాలా స్పష్టంగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. And then you can see he was taking care of the sheep. ఆయన గొర్రెల మందను ఆయన కాస్తూ ఉంటున్నాడు. If you can read all things, 4 and 5, you can see Moses, God is calling him. మరి 4-5 వచనాలు చూసినట్లయితే మోషే మోషే అని దేవుడు అతన్ని పిలవడం జరుగుతుందండి. But he knows very clear God was with him. మరి మోషే గారు చాలా మరి అర్థం చేసుకుంటున్నాడు ఏంటి అని అంటే దేవుడు నాతోనే ఉన్నాడు అని గుర్తిస్తున్నాడు. But God want to give him a great opportunity to take care of the people from the wilderness, and he want to people to live in a harmony, so he want to choose Moses. చూడండి మరి దేవుడు మరి తన యొక్క ప్రజలను ఎంతగానో అరణ్యం నుండి అక్కడ యొక్క బానిసత్వం నుండి విడిపించాలి కాబట్టి ఆయన మోషేను ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. So we can see that time when God called him, and when he want to remove from that shepherd things and go to take care of his children, Moses is saying some excuses. చూడండి మరి ఆయన గొర్రెలు కాసుకునేటటువంటి ఆ యొక్క స్థితి నుండి దేవుడు తన ప్రజలను విడిపించేటటువంటి ఒక నాయకుడిగా విడుదల ఇచ్చేవాడిగా మరి ఒక నాయకుడిగా పిలవాలనుకున్నప్పుడు మోషే అనేకమైనటువంటి నెపములు చెప్పుచూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. But here God want Moses to go set my people free, so he want to choose Moses to have a good leadership in his life. దేవుడు మాత్రం మోషేను మరి తన ప్రజలను విడిపించడానికి తన ప్రజలను బానిసత్వం నుండి విడుదల ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. And Moses getting nice chance to deliverance from the bondage and bring people out of bondage, and they can live a harmony life. చూడండి తన ప్రజలు మరి ఇశ్రాయేలు ప్రజలు ఒక మంచి జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి మరి మోషే గారు మరి వెళ్ళి వారిని విడిపించేటటువంటి గొప్ప అవకాశము మోషేకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. In future, as though he said lot of excuses, next chapter and all, we see he was with God. He saw God's face, and he is worshipping God and give thanks and asking God and praying, and many things Moses did in his life. మరి గత 4 అధ్యాయాలలో మనం చూసినట్లయితే మోషే అనేకమైనటువంటి మాటలు మరి నెపము చెప్పినప్పటికీ కూడా మరలా దేవుని ముఖాన్ని చూడడం ద్వారా మరి దేవుని ఆరాధించడం ద్వారా అనేకంగా దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి దేవునిలో మరి అనేక రీతులుగా దేవుని ఎరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. If we learn from there till last, we can see Moses, when there was no water, giving water, they are crossing Canaan, and a lot of miracles happening in that place, because he said that I cannot talk, but God used him. మోషే గారు మరి నేను మాట్లాడలేను అన్నటువంటి స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు మోషేను వదిలిపెట్టలేదండి. మోషే ద్వారా తన ప్రజలను బయటకు తీసుకురావడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. అనేక సార్లు మరి ఆ యొక్క నీళ్లు లేనప్పుడు నీళ్ళని ఇవ్వడము, అంతేకాకుండా ప్రతి పరిస్థితిలో కూడా మరి విడుదలనిస్తూ మరి మోషేకు దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Just when God, Abraham's not having any details where to go, but followed, and he made a great nation of the world. మొట్టమొదటిగా అబ్రహాం గారి జీవితంలో మనం చూసామనండి, ఖచ్చితమైనటువంటి గురి లక్ష్యము ఏ స్థలంలో వెళ్ళాలో అలాంటిది ఏమి తెలియనటువంటి సమయంలో మరి దేవుడు అబ్రహాము పిలిచినప్పుడు అబ్రహాము విశ్వాసంతో దేవునికి లోబడి ఆ పిలుపునకు లోబడ్డట్టుగా మనం చూస్తున్నామండి. And Moses' life, he cannot talk, but God used him and take him out of Egypt and bringing our people to the promised land. మరి రెండవదిగా చూసినట్లయితే మోషే జీవితంలో మనం చూడవచ్చండి, మోషేకు సరి అయినటువంటి మాటలు మాట్లాడడానికే రాదు, కానీ అలాంటి రతివాడైనటువంటి మోషేను దేవుడు మరి ఐగుప్తు నుండి తన ప్రజలను విడిపించడానికి ఒక గొప్ప నాయకుడిగా మరి పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Third person we can see, that is Jeremiah. మూడో వ్యక్తిని మనం చూద్దామండి, అది ఎవరు కాదు కానీ ఇర్మియా భక్తుని మనం చూద్దాం. Can you read Jeremiah 1:7? ఇర్మియా గ్రంథము 1:7 చదివి సహాయం చేయండి. Jeremiah 1. యెహోవా
యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారినందరి యొద్దకు నీవు పోవలేను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను. Okay, here we can see ఇక్కడ మనం చూడవచ్చండి what happened. Jeremiah is saying, I am a youth. ఇక్కడ ఇర్మియా అంటున్నాడు కదా నేను బాలుడను, And I am not having any experience. నాకు ఎలాంటి మరి అవకాశం, నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్తున్నాడు. And he is saying some excuses in that way. మరి ఇక్కడ కూడా మరి ఇర్మియా గారు అనేకమైనటువంటి నెపములు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. And in Jeremiah, and also he is saying that I am only a youth, but what I can do for if you call me, what can I do? మరి ఇర్మియా అంటున్నాడు కదా, ఇదిగో నేను బాలుడనే, మరి నాకు మాట్లాడడానికి చేత కాదు, నాకు శక్తి లేదు, మరి నేను ఏం చేయగలను అని ఇర్మియా సెలవిస్తూ ఉంటున్నాడు. But if God put his power in Jeremiah's life, and he is not a boy or young, but he did a lot of things we can read in Jeremiah chapters. కానీ దేవుడు ఇక్కడ ఇర్మియాను పిలుస్తూ ఆయన బలపరుస్తూ ఉంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటున్నాను, కాబట్టి నీవు మరి అనేకమైనటువంటి ఆ యొక్క ప్రజలను, అనేకమైన వ్యక్తుల వారి జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చేయబోతుంటున్నావు, కాబట్టి నేను పిలుస్తున్నానని మనం చూడవచ్చండి ఇర్మియాను పిలుస్తున్నటువంటి సందర్భం. And God is saying that you must not say that I am a youth. If God can use small children, small people, means God can use each one of them. చూడండి ఇక్కడ మరి ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నువ్వు బాలుడనే అని అనవద్దు, ఎందుకంటే నేనే నిన్ను పిలిచి ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను. ఇదిగో నీ ఒక చిన్న బిడ్డనే దేవుడు మరి ఉపయోగించుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఉపయోగించి వారితో మరి ఉపయోగించగలుగుతాడని మనం గుర్తించాలి. Verse 5, we can see that God is saying that before I formed you in the womb, I know you. మరి 5వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా సెలవిస్తున్నటువంటి మాట, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించితిని. Before you were born, I consecrated you. మరి నువ్వు గర్భంలో రూపించబడక మునిపే నిన్ను ప్రతిష్ఠించాను అని దేవుడు సెలవిస్తున్నాడు. I appointed you a prophet to the nations. జనులకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి ఉన్నాను. For I am with you to deliver, I will be with you. మరి నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. I have put my words in your mouth. మరి నా మాటలు నీ నోట నేను ఉంచి ఉన్నాను. And I will be with you wherever you go, and I will be with you. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను నీతో ఉంటాను, నీతో వస్తాను అని సెలవిస్తూ ఉంటున్నాడు. Very clearly God is talking to Jeremiah. చాలా స్పష్టంగా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. And if we see in our life also, many times we also will say, when God called, I can't do anything, I cannot share testimony, I cannot worship. Different excuses we may give. చూడండి, మన జీవితంలో కూడా దేవుడు మనం పిలిచినప్పుడు, లేక ఏదైనా పనిని మనకు అప్పగించినప్పుడు, ఇదిగో ఏదైనా సాక్ష్యం చెప్పమన్నప్పుడు, ఆరాధన చేయమన్నప్పుడు, వాక్యాన్ని బోధించమన్నప్పుడు మనం వెంటనే మనం నెపములు చెప్తూ ఉంటాం, అమ్మో నేను ఇది చెయ్యలేను, ఇది నా వల్ల కాదు అని అంటూ ఉంటాం. I know you all are very youths. I am very happy that God can use each one of you, same like Jeremiah. How God used Jeremiah, same thing. Go wherever you are, whatever the condition you are, God can use you. చూడండి, మీరు అందరూ ఎవరి బిడ్డలు, నేను చాలా సంతోషిస్తున్నాను మిమ్మల్ని బట్టి. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా వాడుకుంటాడండి, మిమ్మల్ని అందరినీ కూడా ఆయన పిలుచుకున్నాడు. ప్రతి పని కొరకై ఆయన మీ కొరకు ఏర్పాటు చేసిన ప్రతి పనిలో మిమ్మల్ని ఆయన నియమించి ఉంటున్నాడు, పిలిచి ఉంటున్నాడు. ఏ రీతిగా అబ్రహామును మరి మోషే గారిని ఇర్మియాను దేవుడు పిలిచాడు, అలాగే మీకు కూడా దేవుడు పనిని అప్పగిస్తూ ఉంటున్నాడు. Fourth one, we can see that about our disciples. విషయంలో మనం చూసినట్లయితే శిష్యుల గురించి మనం ఈ సమయంలో చూద్దామండి. Who in spite of purification, means opposition. మరి ఎంతో భయంకరమైనటువంటి వ్యతిరేకపు కాలంలో, వ్యతిరేక సమయంలో God can use
that say the person who is having a not knowing much about God. చూడండి, ఎలాంటి వ్యతిరేక పరిస్థితుల్లోనైనా కూడా దేవుడి గురించి అంతగా తెలియకపోయినప్పటికీ కూడా దేవుడు వారిని కూడా ఉపయోగించుకుంటున్నాడు. Can you read Matthew 16? 14 and 15. మత్తయి సువార్త 16 మేడం. 16, not 6. ఓకే, 16, 14 నుండి చదువుదాం. 14 and 15. వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. Yeah, you can see different people are saying different things about disciples. చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మన ప్రభు ఎవరని అనుకుంటున్నారు, వారి యొక్క ఒపీనియన్ వారు చెప్తూ ఉంటున్నారు. And in verse 7, Matthew 7:28, 17, somebody can read. Matthew 7, 7వ అధ్యాయము 28. 28వ వచనం. 17. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. Yeah, they all were surprised listening what Jesus is preaching. They don't know much about Christ, because if you see disciples, they all were fishermen. చూడండి, అక్కడ శిష్యులు చూసినట్లయితే వారందరూ కూడా మరి చేపలు పట్టే వారి ఉంటున్నారండి. అయితే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలకు జనసమూహములందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉంటున్నారు. And also, we all know that they were walked with Jesus, they were seeing whatever Jesus is doing, but still they could not understand what he is doing. చూడండి, ప్రభు అయిన యేసుతోనే వారు ప్రతిరోజు కూడా నడుస్తూ ఉంటున్నారు, ప్రతిరోజు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు దేవుడు చేసేటటువంటి పనులు, బోధించే మాటలు వారికి అర్థం కానటువంటి స్థితిలో ఉంటున్నారు. But one thing God disciples, he said, go and make disciples. కానీ ఒక మాట ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి శిష్యులను చేయుడి. And God's power will be with you. So Jesus was saying that you go and make disciples. I'll be with you. I will give strength for you. I will say what to share and what you have to do. Everything, Holy Spirit will guide you. He was promising them. ప్రభు యేసు వారు శిష్యులకు ఇస్తున్నటువంటి ఆజ్ఞను మనం చూడవచ్చండి. మీరు వెళ్ళి అనేక జనములను శిష్యులుగా చేయండి, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు సహాయం చేస్తాను, మీరు చేయవలసింది నేను మీతో తోడుగా ఉండి నేను చెబుతాను అని శిష్యులకు ధైర్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తామండి. That many times, when Jesus is doing the miracle, these disciples could not understand how he is making, what he is having power. Many times they only were having the discussion about that. చూడండి, ప్రభు యేసు వారు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అక్కడ చేస్తున్నప్పుడు శిష్యులకే అర్థం కావట్లేదండి. ఇలాంటి అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి, ఏ రీతిగా ప్రభు చేయగలుగుతున్నాడని కొన్నిసార్లు వారికి వారే మరి మాట్లాడుకోవడం జరిగిందండి. But we can see that God never left them. He again and again he was teaching them, and again he was doing the miracles, and wherever he went, he took them and he was teaching them. చూడండి, అయినప్పటికీ కూడా ప్రభు వారిని విడిచిపెట్టలేదండి. వారికి వెంటనే వారికి బోధిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా వారిని తీసుకెళ్తూ ఉన్నాడు. వారికి చక్కటి బోధనను వారికి తెలియజేస్తూ వారితోనే ఉంటున్నట్టుగా మనం చూస్తున్నామండి. After making them to learn everything, last we can see in John 21 and verses 20 and 22, somebody can read it. యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 21. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను.
ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. And I think so same thing she read. Here we can see that God was really teaching them what to do till the end, and God is saying that I will be with you every time. చూసినట్లయితే వారికి నేర్పిస్తూ ఉంటున్నాడు, ప్రతి క్షణం కూడా నేను మీకు తోడుగా ఉంటానని. వర్సెస్ విచ్ మేడం? John 21 only. 21 and 22 only I said. Only 28, 22. She read same thing now. Okay. John 21, 22. Yeah. Yeah. What I want to say about Peter, he was saying that he was every time with Jesus, but last he betrayed him. చూడండి, పేతురుని చూసినట్లయితే ఎప్పుడు కూడా ప్రభుని యేసుతోనే ఆయనతో ఉన్నాడు, కానీ చివర్లో ప్రభుని యేసును ఆయన వదిలినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. But he did not forsake. If the Peter forsaked him 3 times also, God did not forsake him, but he was encouraging him and he was with him every time. Last in Acts and all, we know that Peter was doing a great work for the Lord. చూడండి, పేతురు మరి ప్రభుని నేను యేసుని ఎరగను అని ముమ్మాలు మొక్కినప్పటికీ కూడా ప్రభుని యేసు వారు పేతురు వదిలిపెట్టలేదండి. పేతురు ప్రతి విషయంలో కూడా ఆయన వదిలిపెట్టకుండా ఆయన ముందుకు కొనసాగింపజేస్తున్నాడు. అపోస్తుల కార్యంలో చూసినట్లయితే పేతురు చివరిలో ఎంత గొప్పగా దేవుని కొరకు బలంగా వాడబడినటువంటి శిష్యుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. And what I want to say is, disciple was also not perfect. They don't know anything, but they followed him. And last we can see that each one of them gave their life for the Lord. చూడండి, నేను చెప్పాలనుకుంది ఏంటంటే శిష్యులు కూడా అంతగా ఏమి తెలియనటువంటి వారేనండి, కేవలం చేపలు పట్టేవారని మనకు తెలుసు. అయితే ఏమి ఎరగనటువంటి వారైనప్పటికీ కూడా ప్రభు అయిన యేసును వారు వెంబడించడము మానలేదండి. చివరికి మనం చూసినట్లయితే అలా వెంబడించడం ద్వారా వారు దేవుని కొరకు బలంగా వారు వాడబడినట్టుగా, ఆయనతో ఆయన పరిచయం గొప్పగా సేవలో నిలబడినట్టుగా మనం చూస్తున్నామండి. So what I am saying, God has called different people in different times, in different way, and different people, different way God has chosen different people. నేను చెప్పాలనుకుంది ఏంటంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతులుగా, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క విధానంలో దేవుడు పిలుచుకున్నాడండి. So first one we saw where Abraham don't know where to go, but God called and he went. అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అయినప్పటికీ దేవుడు వెళ్ళామన్నాడు కాబట్టి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. And Moses is saying some excuses that I cannot talk, but God used him in mighty way. మోషే గారిని చూసినట్లయితే మోషే అనేక నెపములను చెప్తున్నాడు, ఇదిగో నేను నోటి మాధ్యమం కలవాడు, నేను మాట్లాడలేను అని తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. And third, we can see Jeremiah's life. He said, I am a boy, I can't do anything, but God is chosen Jeremiah, and he made a great person in Jeremiah's life. దేవుడు ఇర్మియాను పిలిచినప్పుడు కూడా ఇర్మియా నేను బాలుడనే, నాకు మాట్లాడే చేతగా నాకు శక్తి లేదు అని తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఇర్మియాను పిలుచుకున్నాడు. ఆయన ప్రవక్త జనములందరికీ కూడా ఒక ప్రవక్తగా మరి ఆయన వాడుకున్నట్టుగా మనం చూస్తామండి. And fourth one, we saw that the disciples, they were not learned. They don't know much about God, Lord Christ, but he was teaching them wherever he goes. He was teaching, and lastly, you know that they become a great people and brought many people to the kingdom of God. శిష్యుల విషయంలో కూడా మనం చూసినట్లయితే మరి శిష్యులు కూడా అంతగా ఏమి తెలియనటువంటి వారి, కానీ ప్రభు వారిని పిలుచుకున్నాడు. వారికి తెలియనటువంటి పరిస్థితుల్లో మరి వారు చాలా సార్లు ప్రభువును మేము ఎరగమని వెనకడుగు వేశారు. అయినప్పటికీ కూడా ప్రభువు వారిని వదిలిపెట్టకుండా వారికి బోధిస్తూ వారిని అలాగే చివరి వరకు కూడా ప్రసాదింపచేశాడు. చివరి చూసినట్లయితే ఆ శిష్యులే దేవుడి కొరకు నిలబడి బలంగా వాడబడినట్టుగా, దేవుడు వారిని వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూసినట్లయితే ఫిలిప్పు గారి గురించి మనం చూద్దాం. Go in spite of lot of family responsibility was for Philip. ఫిలిప్పు చూసినట్లయితే మరి ఆయనకు చాలా కుటుంబాల యొక్క బాధ్యతలు ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Can you read Acts 18 verse 5?
అపోస్తలుల కార్యము 18వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. సిలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు సౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యమిచ్చుచుండెను. Here we can see about Paul teaching them. ఓకే, శీలయు తిమోతియు, ఇక్కడ పౌలు శీలయు వాక్యం బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. And in verse we can see 21:8-9. Acts 21:8-9. అపోస్తలుల కార్యము 21 8 and 9. మరునాడు యేసు బయలుదేరి కైసరయకు వచ్చి 7 ఒకడు
సెలవిచ్చినప్పటికీ కూడా దేవుడు అతన్ని పిలిచాడు. మోషే దేవుని కొరకు వాడబడ్డట్టుగా మనం చూసుకుంటున్నాం. Jeremiah is saying, I am a boy, I can't do, but God was with him and he could do great things. ఇర్మియాను కూడా దేవుడు పిలిచినప్పుడు నేను బాలుడను, నేను నాకు చేత కాదు అని సెలవిచ్చినప్పుడు మరి దేవుడు అలాంటి వ్యక్తిని కూడా మరి ఆయన పిలవడం జరిగింది. ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యములు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. They are not perfect, but God used them as though they don't know anything. But Holy Spirit really used them, and we can see lot of people, they went and spread the good news to many people. శిష్యుల విషయంలో ఇప్పుడు చూసినట్లయితే వారంతగా వారు ఖచ్చితంగా లేనండి. మరి అయినప్పటికీ కూడా వారంతగా జ్ఞానం కలిగి లేనప్పటికీ కూడా మరి దేవుడు వారిని పిలుచుకున్నాడు. దేవుడు వారి ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలను జరిగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నామండి. In his life, he was having responsibility. He was having his sisters. He had to take care of his family. But he was doing great things. ఫిలిప్పు జీవితంలో చూసినట్లయితే తన కుటుంబం కొరకు అనేకమైనటువంటి బాధ్యతలు కలిగినటువంటి వ్యక్తి, బాధ్యతలు నిర్వర్తించాలి. నలుగురు బిడ్డలు తనకుంటున్నారు, వివాహం కాని వారు. అయినప్పటికీ కూడా దేవుని పరిచర్యలో ముందు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. And lastly, we can see that Caleb and Joshua, there was lot of opposition, but they were not bothered about that. But they can conquer. They went to Canaan. మరి యెహోషువ చివరిలో యెహోషువ కాలేబును మనం చూడవచ్చండి. మరి అక్కడ కానాను దేశంలో స్వతంత్రించుకోవడానికి భయంకరమైనటువంటి వ్యతిరేకత అక్కడ చూస్తున్నాం. అయినప్పటికీ కూడా వారు ఆ యొక్క శత్రువులను కానీ వ్యతిరేకతల వైపు కూడా వారు చూడకుండా వారు దేవుడి వైపు చూశారు. దేవుడు చెప్పిన మాటకు వారు ఆ యొక్క మాటకు లోబడి వారు ముందుకు సాగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. Anyway, we can see many missionaries from different places came to different parts of India and other places, and they did great things, and many people came to know the Christ. అంతేకాకుండా ఈ దినాల్లో కూడా మనం ఎంతో మంది మిషనరీలను మనం చూడవచ్చండి. వారు ఉన్నటువంటి ఆ సొంత ప్రదేశాలను వదిలిపెట్టి మరి వారికి తెలియనటువంటి ప్రదేశాల్లో వచ్చి ఆ దేశాలు మారి మరి ఆ దేవుని పరిచర్య కొరకు తాము సమర్పించుకొని పరిచర్య చేసినటువంటి ఎందరో మరి మిషనరీలను మనం చూడవచ్చండి. And that is one of them. We can see that William Carey. మరి మిషనరీ విలియం కేరీ గారిని మనం చూడవచ్చండి. How much he came and he learned the languages and he dictionaries and everything he could print, and God was using him. మరి ఆయన మిషనరీగా రావడం అంతేకాకుండా ఎన్నో రకములైనటువంటి మరి భాషలు ఆయన నేర్చుకొని చాలా కష్టముతో మరి ఆయన మిషనరీ పరిచర్యలో మరి పాల్పొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. And he was that's why we could read Bible, that lot of Bible translation he could. ఈ రోజు మనం బైబిల్ చదువుతున్నామని అంటే మరి విలియం కేరీ గారి శ్రమను మనం గుర్తించవచ్చండి. ఆయన మరి బైబిల్ ట్రాన్స్లేషన్ విషయంలో అనేక భాషలు నేర్చుకొని ఆయన కష్టపడి ట్రాన్స్లేషన్ చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. He was not a much educated person. మరి ఆయన ఏమంతగా పెద్ద చదువుకున్నటువంటి వ్యక్తి ఏం కాదండి. After 12 years old, he could not go to school. మరి 12 సంవత్సరాల తర్వాత ఆయన స్కూల్కు వెళ్ళలేకపోయాడు. He was only but God used him and learned many languages. మరి అతను అంతటి చదువులో జ్ఞానము లేకపోయినప్పటికీ కూడా దేవుడు మరి విలియం కేరీ గారిని చాలా బహుబలంగా వాడుకున్నాడండి. And a lot of struggles he went through. ఎన్నో భయంకరమైనటువంటి శ్రమల గుండా ఆయన వెళ్ళాడు. But God used him in India and he could do lot of things, and many people came to know the Christ. అయితే భారతదేశంలో దేవుడు విలియం కేరీ గారిని చాలా గొప్పగా ఆయన వాడుకున్నాడండి. ఎందరో ప్రజలు మరి ప్రభును తెలుసుకోవడానికి ఆయన ఒక కారకుడిగా నిలిచాడు. Not only him, lot of people came, and same way I want, because you all are youth, wherever you are, you can do something for the Lord. మరి కేవలం అతనే కాదండి, ఈ లోపల అనేకులు కూడా ప్రభు పని కొరకు వాడబడ్డారు. అంతేకాకుండా మీరందరూ కూడా యవన బిడ్డలు, మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఏ స్థలాల్లో మీరు ఉంటున్నప్పటికీ ఆ స్థలాల్లో మీరు కూడా బలంగా దేవుని కొరకు వాడబడాలన్న ఆశ. So many people are perishing in this world. ఈ లోకంలో ఎంతో మంది మరి నశిస్తూ ఉంటున్నారండి. Same what God, love of God, you can share to others.
చూడండి, ఏ దేవుని ప్రేమనైతే మీరు తెలుసుకున్నారో అదే దేవుని ప్రేమను ఇతరులకు కూడా మీరు పంచిపెట్టాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. So commit ourselves to God and say that I can do something greater things for the Lord because I don't want any talent, but I can do great things to God. చూడండి, మరి మిమ్మల్ని మీరు ప్రభుకు సమర్పించుకోండి. ప్రభా, నా దగ్గర ఎలాంటి తలాంతులు లేవు, ఎలాంటి తలాంతులు లేకపోయినప్పటికీ కూడా మీరు నన్ను వాడుకునేటటువంటి దేవుడవు, మీరు నన్ను పిలుచుకున్నారు అని మిమ్మల్ని మీరు దేవుడికి సమర్పించుకోండి. I will pray for each one of you. We commit ourselves to God. Lord, we learned many people how God was choosing them. Same thing God can use you also. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. మరి ఇప్పటి వరకు దేవుడు ఒక్కొక్కరిని ఏ రీతిగా పిలిచాడు, ఏ రీతిగా వారిని వదిలిపెట్టకుండా వారిని ఎంత గొప్పగా వారిని దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి వారిని వాడుకున్నాడో మనం చూసి ఉంటున్నాం. కాబట్టి మీ అందరూ కూడా దేవుడి కొరకు బలంగా ఆయన ప్రణాళిక నెరవేర్చే బిడ్డలుగా వాడబడినట్లుగా నేను మీ కొరకు ప్రార్థిస్తాను. God use you all wherever you are and God bless you all. మరి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని బహుగా మరి మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీరు దేవుడి కొరకు వాడబడును గాక. Thank you so much, Rajesh brother, giving this chance and Swarna for translating. ఈ యొక్క మంచి సమయాన్ని నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సహోదరు రాజేష్ వారికి అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. ట్రాన్స్లేషన్ చేసిన మరి సిస్టర్ స్పందన గారికి కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. God bless you all. మీ అందరినీ కూడా మరి ప్రభు దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. ఇక సాయంకాల సమయంలో మనం అనేక విషయాలు ప్రభు సన్నిధిలో మనం నేర్చుకుంటూ వచ్చాం. సో నేర్చుకున్నటువంటి విషయాల్లో నుంచి ఎవరైనా కూడా ఇద్దరు మరి క్లుప్తంగా మరితో దేవుడు ఏదైతే మాట్లాడాడో ఈ యొక్క సాయంకాల సమయంలో వాటి గురించి ఒక ఇద్దరు తెలియచేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. మనం ఇది వరకు కూడా అనేక విషయాలు మరి వింటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. సో మనం అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి కూడా కాలింగ్ ఉందని మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే తండ్రి యొక్క చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చి మరి ఫుల్ఫిల్ చేసి వెళ్ళి ఉంటున్నాడో, మన పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక పిలుపు కలిగి ఉంటున్నాడు. ఆ పిలుపును మనము ఈ లోకంలో ఫుల్ఫిల్ చేసి ప్రభు సన్నిధికి వెళ్ళాలి. కాబట్టి ఇదివరకు మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఆలస్యం చేయక ఎవరైనా కూడా ఒక ఇద్దరు మీరు నేర్చుకున్న విషయాలు తెలియచేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన విషయాలు ఏంటంటే, మనంతటా మనమే దేవుడి దగ్గరికి రాలేదు, మన ఆలోచన కాదు, కానీ దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చిత్త ప్రకారమే మనం దేవుడి దగ్గరికి నడిపించబడ్డాము అని మొదటిగా తెలుసుకున్నాను. అదేవిధంగా ఎవరినైతే దేవుడు పిలిచారో వాళ్ళు ఎంతగా బ్లెస్ చేయబడ్డారో అది కూడా తెలుసుకున్నాను. మొదటిగా అబ్రహాం గురించి చెప్పారు కదా. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అప్పుడు అసలు ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు. తన బంధువుల్ని, తన తండ్రిని, వాళ్ళందరినీ విడిచి రావడం అంటే అది చాలా కష్టమైన పని. అయినప్పటికీ అబ్రహాము దేవుడి మాటకి లోబడ్డాడు. దేవుడు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయి బయలుదేరాడు. ఆ విధంగా వెళ్ళిన అబ్రహాముని ప్రతి చోట దేవుడు కాపాడుతూ, ప్రతి చోట ఆశీర్వదిస్తూ, తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ తీసుకెళ్లారు. అలానే దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారంగా గొప్ప జనంగా అబ్రహామును చేశారు. అబ్రహాముని విశ్వాసులకి తండ్రిగా దేవుడు చేశారు. అంతగా విశ్వాసాన్ని దేవుడి పైన ఉంచారు. దేవుని మాట పైన విశ్వాసంతో వెళ్ళిన అబ్రహాము చాలా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఆ విధంగా మనం ఉండాలి. అంటే దేవుడు మీరు ఇక్కడికి వెళ్ళండి అని చెప్తే దేవుడు మనల్ని ఊరికే వదిలిపెట్టాడు. పిలిచిన దేవుడు ఖచ్చితంగా మన పైన కేర్ తీసుకుంటాడు, మనకి ఏం కావాలో దేవుడే చూసుకుంటాడు అని అబ్రహాము జీవితం నుంచి తెలుసుకున్నాను. అదేవిధంగా మోషేని కూడా పిలిచిన దేవుడు, అంటే మోషే కాలంలో ఫరో అందరినీ చంపినా కానీ మోషేని మాత్రం అద్భుతంగా దేవుడు కాపాడాడు. ఏ రాజు అయితే వాళ్ళందరినీ చంపుతున్నాడో అదే రాజు ఇంట్లో మోషేని తీసుకొచ్చి పెంచాడు దేవుడు. అంతగా దేవుడు మోషే పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలా పిలిచిన దేవుడు మోషేని అంతమందితో నడిపించే విధంగా, తనకు టాలెంట్స్ లేకపోయినా, తనకు మాట మాంద్యం ఉన్నా సరే దేవుడే తోడుగా ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నీకు బోధిస్తాను, నేను మాట్లాడిస్తాను, నువ్వు వెళ్ళు అనేసి ధైర్యపరిచి మోషేని పంపించాడు. ఆ విధంగా మోషే అంతమందిని నడిపించి అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. దేవుడు నాకు మాట చెప్పాడు, వీళ్ళని చూసుకోమని చెప్పాడు, నడిపించమని చెప్పాడు. సో నేను వెళ్తాను, దేవుడు ఏదైతే పని చెప్పాడో ఆ పని చేస్తాను అని దేవుడికి తనని తను సమర్పించుకొని వెళ్ళాడు. ఆ విధంగా
మనకి ఏ పని చెప్పినా కానీ నమ్మకంగా దేవుడికి మనల్ని మనం సమర్పించుకొని ఆ పని ముగించే వరకు కూడా నమ్మకంతో చేసేవారిగా ఉండాలని మోసే జీవితం నుంచి నేర్చుకున్నాను. అదేవిధంగా ఇర్మియాను చిన్నతనంలోనే పిలుచుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తను సెలెక్ట్ చేసుకున్నాను, నేను ప్రవక్తగా చేస్తానని దేవుడు చిన్నతనంలోనే చెప్పాడు. అంటే దేవుడికి ఏజ్తో సంబంధం లేదు. వాళ్ళు ఏ ఏజ్ పీపుల్ అయినా సరే, వాళ్ళు ఎంత చిన్నవారైనా, వారికి జ్ఞానం లేకపోయినా సరే, వారికి శక్తి లేకపోయినా సరే, ఎలాంటి వారినైనా కానీ దేవుడు యూజ్ చేసుకుంటాడు. ఎందుకంటే మన శక్తితో మన జ్ఞానంతో మనం చేయలేము, కానీ దేవుడు తన శక్తినిచ్చి తన జ్ఞానముతో తాను మాత్రమే నడిపిస్తాడు. కాబట్టి ఎలాంటి వారినైనా దేవుడు తన పని కోసం వాడుకుంటాడని తెలుసుకున్నాను. అదేవిధంగా శిష్యులను పిలిచిన దేవుడు, శిష్యులు వారు చదువు లేని వారు, జ్ఞానం లేని వారు అయినప్పటికీ వారు దేవుని వెంబడించారు, దేవుడి మాటలు విన్నారు, ఆయన కార్యాలు చూస్తూ వచ్చారు. ఆ విధంగా వచ్చిన వారిని దేవుడు అనేక విషయాలు వారికి నేర్పించాడు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారో తర్వాత వారు కూడా అద్భుత రీతిగా వాడబడ్డారు, అనేక గొప్ప కార్యాలు చేశారు. అంటే మనము కూడా దేవుని ఫాలో అవ్వాలి. అంటే ఈ లోకంలో ఉంటున్నప్పుడు లోకంలో ఉన్న వారిని ఫాలో అవ్వడం కాదు, కానీ దేవుని ఫాలో అయినట్టయితే మనము ఈ విధంగా చేయగలుగుతాం. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు మనము చేయగలుగుతాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మనలో ఉన్నారు కాబట్టి, ఆ శక్తి మనకు ఉంది కాబట్టి మనం ఆ విషయాన్ని నమ్మినట్టయితే చేయగలుగుతాము అని తెలుసుకున్నాను. అదేవిధంగా ఫిలిప్పు వాళ్ళ ఫ్యామిలీ అంతా వదిలేసి దేవుడి సేవకు బయలుదేరి వెళ్ళాడు. ఆ విధంగా అంటే మొదటి ప్రిఫరెన్స్ నా దేవుడి పని ముందు, తర్వాతనే ఏదైనా అని మనము సమర్పించుకుంటే, మనం దేవుడి పని చేస్తే మిగతా విషయాలన్నీ దేవుడు చూసుకుంటాడు. వాటి గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు అని తెలుసుకున్నాను. యెహోషువ కాలేబు నుండి వారందరూ మిగతా వారు 10 మెంబర్స్ కూడా నెగిటివ్గా ఉన్నారు. అంటే దేవుడి శక్తి పైన కానీ దేవుడి కార్యాలు ఎన్నో చూశారు, అద్భుతాలు చూశారు, అయినప్పటికీ ఇంకా నమ్మకం లేదు వారికి. కానీ వీరిద్దరు మాత్రం వారి శక్తి పైన వారు డిపెండ్ అవ్వలేదు, కానీ దేవుడి శక్తిమంతుడు ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించాడు. ఈ ప్రాబ్లం నుంచి కూడా తప్పించి ఆ దేశంలో మనల్ని ప్రవేశపెడతాడు. సో ఆ నమ్మకంతో వారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. వారిద్దరు మాత్రమే ఆ దేశంలోకి వెళ్ళగలిగారు. అంటే మనం కూడా ప్రతి విషయంలో దేవుడి వాగ్దానాలను నమ్ముతూ ఆయన అద్భుతాలు చూస్తున్నాం కాబట్టి వాటిపైన నమ్మకం ఉంచుతూ ముందుకెళ్ళే వారిగా ఉండాలని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా. చక్కగా నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరొకరు ఎవరైనా కూడా మరి తెలియజేసినటువంటి విధానం బట్టి, విన్న వాక్యం బట్టి ప్రభు మీతో మాట్లాడిన రీతిగా, సో ఆ సహోదరి చెప్పిన విషయాలు కాకుండా మరి ఇంకా వాటిలో ఇంకా ఏమైనా కూడా యాడ్ చేయాలనుకున్నట్లయితే యాడ్ చేయండి. దేవుడు మీతో ప్రత్యేకంగా ఏ విషయాలు అయితే మాట్లాడాడో మరొకరికి అవకాశం, ఎవరైనా కూడా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ప్రైజ్ ది లార్డ్ మ్యామ్. ఈ యొక్క సాయంకాల సమయంలో నేను ఏం నేర్చుకున్నానంటే, మొట్టమొదటిగా దేవుని పిలుపుని మనం గ్రహించాలి. సో ఫస్ట్ ఆయన యొక్క పిలుపుని మనము గ్రహించినప్పుడు మనం బ్లెస్ అవుతామని నేర్చుకున్నాను. సో ఫస్ట్ అబ్రహాము జీవితం నుండి ఏం నేర్చుకున్నానంటే, తను ఎప్పుడైతే అబ్రహాముని పిలిచినప్పుడు నువ్వు బయలుదేరు అని అన్నప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ విశ్వాసంతో వెళ్ళాడు. అంటే ఆయన చేసిన వాగ్దానముని తను నమ్మాడు. అంటే మన జీవితంలో కూడా మనకు ఆయన పిలుపు ఉన్నప్పటికీ కూడా మనము కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఫెయిత్ ద్వారా మనం నడుచుకోము. అంటే పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా అనేసి మనం ఆయనను ప్రశ్నించే వారిగా ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్ లో. కానీ ఇక్కడ అబ్రహాము ఆ విధంగా లేడు. బయలుదేరానన్నప్పుడు వెంటనే తను స్పందించి తనకున్న సమస్తాన్ని వదిలేసి తను విశ్వాసం ద్వారా ముందుకు సాగాడు. సో అబ్రహాము జీవితం నుండి కూడా మనము ఫెయిత్ ద్వారా ఆయనకు పిలుపుని నమ్మాలి. సో ఎప్పుడైతే అలా నమ్ముతామో మనము బ్లెస్ అవుతాం. ఏమన్నాడంటే, నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా వెళ్తావో నేను బ్లెస్ చేస్తాను, అంటే వేరే వారి యొద్ద కూడా నేను గొప్ప జనముగా చేస్తాను, ఇతరులకు బ్లెస్ గా నువ్వు ఉంటావు అనేసి అక్కడ చెప్పి ఉంటున్నాడు అబ్రహాంకి. సో మన జీవితంలో కూడా ఆయన మనకు ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, కానీ వాటిని మనం పొందుకోవాలి. మన జీవితంలో కూడా ఆయన పిలుపుకి అబ్రహాము వలె లోబడాలనేసి మొట్టమొదటిగా అబ్రహాము జీవితం నుండి నేర్చుకున్నాను. అదే విధముగా మోషే జీవితం నుండి గమనిస్తే, ఇక్కడ తను నత్తివాడైనప్పటికీ ప్రభు నాకు మాట్లాడడానికి రాదు, నేను చేతగాని వాడిని, అసలు నేను
వాళ్ళందరికి ఎలా చెప్పను అనేసి ఒక సాకు చెప్పి తను తప్పించుకోవడానికి ట్రై చేసినప్పటికీ తన జీవితంలో అంటే దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి తను నత్తివాడైనప్పటికీ మోషేని పిలిచినప్పుడు తన సాకులు ఎప్పుడైతే చెప్పాడో, కానీ అలా మనం ఉండకూడదు. అంటే మన జీవితంలో మోషే తర్వాత తను వాడబడ్డాడు దేవుని మాటకు లోపడి. సో ఆయన పిలుపుని తను గ్రహించాడు. ఎప్పుడైతే మనము కూడా దేవుని పిలుపుని మనము గ్రహించాలి. సో అప్పుడు మనము కూడా ఆ విధంగా మోషే వల్ల మనము ఇతరులకు మాదిరిగా ఉంటామని కూడా నేర్చుకున్నాను. సో ఎప్పుడైతే మన పరిచర్యలో కూడా ఆయన ఇచ్చినటువంటి పరిచర్యలో మనము ఆయన పిలుపుకి మనం లోబడినప్పుడు మనము అనేకులకు మాదిరిగా ఉంటాము మోషే వాళ్ళనేసి ఇక మోషే జీవితం నుండి కూడా నేర్చుకొని ఉంటున్నాను మ్యామ్. అదే విధముగా ఇక్కడ ఇర్మియా జీవితం నుండి కూడా గమనిస్తే తను బాలుడైనప్పటికీ నేను బాలుడను అనేసి అక్కడ తను చెప్తా ఉంటున్నాడు. కానీ ఆ యొక్క యెహోవా ఏమంటున్నాడంటే నువ్వు అలా మాట్లాడొద్దు, నిన్ను అంటే తల్లి గర్భంలోనే ఏర్పరచుకున్నాను అనేసి ఆ విధంగా సెలవిస్తున్నాడు. అంటే మన జీవితంలో కూడా తన యొక్క ప్రవచనాలు ఎన్నో ఉంటున్నాయి, కానీ మనము ఆ యొక్క ప్రవచనాలని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అంటే వాటిని గ్రహించే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనము ఇర్మియా వల్ల తన యొక్క మాటకు లోబడినప్పుడు, తన జీవితంలో నుండి గాడ్ పిలిచినప్పుడు, మనకు ఉన్నటువంటి ఒక పనిని మనము అప్పగించినప్పుడు మనము త్రోసివేసే వారిగా మనము ఉండకూడదు అనేసి నేర్చుకున్నాను ఇర్మియా నుండి. అంటే చిన్నప్పటి నుండి తన ప్రణాళిక కలిగి ఉంటున్నాడు యెహోవా. సో మన జీవితంలో కూడా ఎన్నో ప్రవచనాలు ఉంటున్నాయి. సో వాటిని మనము నెరవేర్చే వారిగా మనం దాని యొక్క ఇర్మియా జీవితం నుండి కూడా నేర్చుకున్నాను మ్యామ్. అదే విధంగా ఇక్కడ శిష్యులను కూడా గమనిస్తే వారు యేసయ్య చెప్పిన మాటలకు వీళ్ళు ఆశ్చర్యపడ్డారని ఆ యొక్క మాటని ఆ యొక్క పిలుపుని వారు గ్రహించలేరు. సో ఎప్పుడైతే అంటే వాళ్ళు తొందరపడ్డారు, కొన్ని విషయాలలో మీరు వెళ్ళండి, నేను మీకు సహాయం చేస్తాను, మీకు తోడుగా ఉంటాను అనేసి అన్నప్పటికీ కూడా అక్కడ పీటర్ తనని వెంబడించినప్పుడు తను అనేకులకు కూడా గొప్ప వ్యక్తిగా ఉంటున్నాడు, అనేకులకు సాక్షిగా ఉంటున్నాడు. సో మనము కూడా మన యొక్క జీవితంలో ఆయన చేస్తాడా లేదా అన్న విధముగా కాదు, కానీ తను ఎప్పుడైతే మనం ముందుకు సాగిపోతుంటున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడనేసి మనం గ్రహించే వారిగా ఉండాలి. అదే విధముగా పిలుపు జీవితంలో గమనిస్తే కూడా తన యొక్క ఫ్యామిలీ 4 కుమార్తెలు ఉన్నప్పటికీ, వారి యొక్క సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని స్తుతించే వారిగా, ఆయనకు సువార్తను ప్రకటించే వారిగా వారు ఉంటున్నారు. అదే విధముగా యెహోషువ జీవితం నుండి, కాలేబు జీవితం నుండి కూడా గమనిస్తే వీరు అందరూ ఎన్నో నెగిటివ్స్ చెప్పినప్పటికీ కూడా వీరు దేవుడు చేసినటువంటి వాగ్దానములను వారు గ్రహించి, దేవుడి యొక్క వాగ్దానం చేశాడు కనుక వీటిని మనం విశ్వసించాలి, ఆయన చెప్పినటువంటి ఒక పిలుపు డెఫినెట్ గా నెరవేరుతుంది అనేసి వీరు పాజిటివ్ మాటలే అక్కడ చెప్పారు, కానీ అందరిలాగా వీరు జీవించలేదు. సో మన జీవితంలో కూడా ఈ యొక్క కాలేబు యెహోషువ వల్లే మనము ఉండాలి. అంటే ఆయన చేసినటువంటి వాగ్దానములను కూడా మనము విశ్వసించే వారిగా ఉన్నప్పుడు, ఆయన యొక్క పిలుపుకి ఎప్పుడైతే మనము వీరందరి వల్ల మనం గ్రహించినప్పుడు మన యొక్క జీవితంలో ప్లస్ అవుతామనేసి నేర్చుకున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యొక్క సాయంకాల సమయం సో వీఆర్ బ్లెస్డ్ మ్యామ్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ మా రవలి అండ్ కీర్తిమ్మ మరి తెలియజేసిన విషయాలన్నిటిని బట్టి రీతిగా సహోదరి మనోజ్ఞ టెస్ట్ రూపంలో మరి నేర్చుకున్నటువంటి విషయాలు తెలియజేశారు. దేవుడు అందరినీ కూడా పిలుస్తాడు, అందరినీ కూడా వాడుకుంటాడు. మనం చేయాల్సింది ఒకటే, మనం దేవునిపైన నమ్మకం ఉంచాలి. సో మన టాలెంట్స్ని దేవుడు ఎప్పుడు కూడా చూడాలి, కానీ మనం ఎప్పుడైతే ప్రభువుకు లోబడతామో ఆ యొక్క లోబడేటువంటి తత్వాన్ని బట్టి దేవుడు మనల్ని వాడుకుంటాడని సహోదరి తెలియజేశారు. అదే రీతిగా మనం ఎక్కడైనా కూడా కంపెనీకి జాబ్కి వెళ్ళాలంటే, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మన టాలెంట్స్ చూస్తారు, మనకున్నటువంటి వర్క్ సీట్ ఇవన్నీ కూడా మరి రిజ్యూమ్ ఇవన్నీ కూడా చూసి వారు జాబ్ ఇస్తారు. అయితే దేవుడి విషయంలో ఇక్కడ మనం చూస్తే మన టాలెంట్స్ కాదు, మనకున్నది ఏది కూడా కాదు, కానీ ప్రభు సన్నిధిలో మనం దేవునికి విధేయత కలిగి ఉంటే చాలు, దేవుడు మనల్ని వాడుకుంటాడని సహోదరి కూడా తెలియజేశారు. దేవుడు మనం దీవించును గాక అమ్మ. సో విన్నటువంటి వాక్యం అన్నిటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఏదైతే ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ వింటూ వచ్చామో ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. ప్రభు సన్నిధి ఇదివరకు కూడా అనేకులను ప్రభు పిలుస్తూ వచ్చాడు. ప్రభు సన్నిధిలో కొంతమంది అనేక రీతిగా తెలియచేసినప్పుడు కూడా ప్రభు వారిని ఎంతగా గొప్పగా వాడుకున్నారో మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనం ఒక తీర్మానం తీసుకోవాలి ప్రభు సన్నిధిలో.
సో వాక్యం విన్నటువంటి విధానం బట్టి. అయితే ఏషియాతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు ప్రవక్త ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి 6వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, ఎవరు వెళ్తారు నా నిమిత్తం అన్నప్పుడు అంతకుముందేమో అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తాడు. నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడని ప్రభా, ఇదిగో నా వల్ల కాదన్నట్లుగా కన్వే చేసినప్పుడు తిరిగి దేవుడు మరి ఆ రీతిగా దేవుడు అభిషేకించిన తర్వాత మరి అగ్నితో తన పెదవులు కాల్చిన తర్వాత తదుపరి మనం చూస్తే అక్కడ 8వ వచనంలో మనం చూస్తాం ఏమంటాడంటే, మా నిమిత్తం ఎవరు పోవునంటే నేనున్నాను ప్రభు అంటాడు. ఇప్పుడు మనం విన్న వాక్యం అన్నిటిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. మేడం గారు మరి చక్కగా తెలియజేస్తూ వచ్చారు ప్రభు ఏ రీతిగా పిలుచుకున్నారు, ఏ రీతిగా వాడుకున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభు కొరకు ఎవరు వెళ్తారంటే మనమందరం కూడా తెలియచేయాలి దేవునికి ఏంటంటే, నేనున్నాను ప్రభు, నన్ను వాడుకో ప్రభు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటాడని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి మన టాలెంట్స్ ఏమి కూడా లేవు కానీ లేకుంటే నాకు పాటలు వానికి రాదు, వాక్యం చదవనికి రాదు, సో నేను మాట్లాడడానికి రాదు, నాకు భయం, ఇటువంటి పరిస్థితి లేదు కూడా వద్దు. మనం ఏ రీతిగా అయితే మోషే దగ్గర నుంచి, అబ్రహాం నుంచి, ఫిలిప్ నుంచి అదే రీతిగా మరి నేర్చుకుంటూ అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాము ఈ యొక్క సాయంకాల సమయంలో. మనం ప్రతి ఒక్కరిని చూస్తే వారందరూ కూడా ఏం టాలెంట్స్ లేనట్టుగా చూస్తాం. అయితే దేవుడు ఎంతగా వాడుకున్నారు. అయితే మనం చేయవలసింది ఒకటే ఏంటంటే, నేను ఎప్పుడు కూడా తెలియజేస్తుంటా కదా, ఇఫ్ యూ స్టాండ్ ఫర్ గాడ్, గాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ. దేవుని కొరకు మనం నిలబడినట్లయితే దేవుడు మన కొరకు నిలబడతాడు. మనం కష్టపడడం కాదు కానీ దేవుడు మన ద్వారా మహిమ తెచ్చుకుంటాడని ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకోవాలి. సో ఇక సాయంకాల సమయంలో అనేక విషయాలు మనం